Namaskar, I am Dr. S. A. Kumar from Nobel Multi-Speciality Clinic, Gandamguda, Hyderabad. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఫ్యూ డేస్ నుంచి నాకు ఎక్కువగా వచ్చినాయి అన్నమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ శాతం మిడిల్ ఏజ్డ్ పీపుల్కి ఉన్న క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఒక్కసారి మేము ఇంటర్ కోర్సులు పాల్గొన్న తర్వాత రెండోసారి మరి మాకు రీఛార్జ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ద రీఛార్జ్. ఓకే, సో రెండోసారి చేయాలి అనుకుంటే, లేకపోతే మా పార్ట్నర్కు రెండోసారి కావాలి అనుకుంటే మాకు సరిగా అంగం గట్టి పడట్లేదు అండ్ రెండోసారి చేయడానికి మనకు కెపాసిటీ రావట్లేదు. అగైన్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ టేకింగ్ 1 week ఆర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ టేకింగ్ 3 days 4 days, ఆ తర్వాత మాకు లేస్తుంది. సో దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్ అన్నమాట. ఎక్కువ మంది ఈ మధ్యలో అడిగిన క్వశ్చన్ ఇది. సో దీనిలో నేను చెప్పడం ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ కట్ సొల్యూషన్. యూ షుడ్ థింక్ అబౌట్ ద ఏజ్. అక్కడ ఏజ్ మ్యాటర్స్. ఓకే, సపోజ్ లెట్ us సే ఒక 20 years అబ్బాయి అనుకోండి, బాగా ఒక్కసారి చేసిన తర్వాత విదిన్ 10 to 15 minutes అగైన్ హీల్ గెట్ ఇరెక్షన్. ఓకే, అండ్ లెట్ us సే 20 to 30 years ఆఫ్ ఏజ్ ఉన్నవాళ్ళైతే వాళ్ళకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు వాళ్ళకు ఇరెక్షన్ రావడం అవకాశం ఉంది. అండ్ లెట్ us సే 30+, 30 to 40 ఏజ్ ఉన్న వాళ్ళకు మేబీ 2 times or 3 times ఇరెక్షన్స్ రావచ్చు విదిన్ ఓవర్ నైట్. ఓకే, అండ్ 40+ అయ్యేసరికి కంప్లీట్లీ సెనారియో చేంజెస్. అక్కడ 40+ అయ్యేసరికి మీకు మేబీ యూ మే గెట్ ఇరెక్షన్ once in 3 to 4 days, which once in 6 days. సో లైక్ దట్ జరుగుతాయి అన్నమాట. అగైన్ 50+కి వచ్చేసరికి వీక్లీ వన్స్ ఓన్లీ. ఓకే, ఆ విధానంగా మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ. సో దానిలో ఎట్లా ఉంది అంటే కొంతమంది లైక్ దే ఆర్ హైపర్ సెక్చువల్ అనమాట. అంటే దే ఆర్ కంప్లీట్లీ హైపర్ సెక్చువల్. దే మస్ట్ బి టేకింగ్ ఆల్కహాల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ కూడా ఉండొచ్చు. అండ్ దేర్ ఫుడ్ హ్యాబిట్ మే బి డిఫరెంట్. దానివల్ల వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు మూడ్ కంప్లీట్లీ హైపర్ సెక్చువల్ ఉంటుంది అండ్ కోరిక ఎక్కువ ఉంటుంది, బట్ వాళ్ళ అంగం సపోర్ట్ చేయరు అన్నమాట. ఎలాంటి కేసెస్ చాలా ఎక్కువ మందికి వచ్చాయి అన్నమాట. ఓకే, ఈ మధ్యలో చాలా ఎక్కువ కేసెస్, ఎలాంటి కేసెస్ మన దగ్గరికి వచ్చాయి. అండ్ ఈ రీఛార్జ్ అవ్వాలంటే యాక్చువల్లీ ఓకే, వన్ ఆప్షన్ ఈజ్ ద మెడిసిన్ అండ్ రెండో ఆప్షన్ ఏంటంటే యూ మస్ట్ మెయింటైన్ ద గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్. ఈ 3 థింగ్స్కు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే 100% మీ ప్రాబ్లం విదౌట్ ఎనీ మెడికేషన్ మీకు సాల్వ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ అక్కడ సాల్వ్ అవ్వట్లేదు అనుకోండి, మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ బాడీ. అప్పుడు మీరు నాకు కాంటాక్ట్ చేయాలి. మీరు కాంటాక్ట్ చేస్తే లేకపోతే కన్సల్ట్ అయితే మాకు కొన్ని విషయం మాకు తెలుస్తాయి. సో తెలిస్తే దాన్ని బట్టి మేము అగైన్ సొల్యూషన్స్ మీకు చెప్పగలుగుతాం. అండ్ అనదర్ థింగ్, సపోజ్ లెట్స్ సే ఒకరు యంగ్ చాప్, వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది అండ్ వాళ్ళకు డెఫినెట్లీ దే మస్ట్ టేక్ మై మెడిసిన్, దే మస్ట్ యూజ్ ఇట్ అండ్ దే విల్ గెట్ ద ప్రాపర్ సొల్యూషన్స్ ఇమీడియట్లీ. బికాజ్ ఏమవుతుందంటే సపోజ్ న్యూలీ మ్యారీడ్ కపుల్, వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లం వచ్చేసింది, వాళ్ళ మెడిసిన్ వాడకపోతే ఇంట్లో గొడవ, అక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తాయి. అండ్ తర్వాత పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇట్ మే లీడ్స్ టు ద డివోర్స్. ఓకే, సో ఇలా జరగకుంటే ఉండాలంటే మనకు మెడిసిన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. మెడిసిన్స్ వాడితే మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గుతుంది. మీరు వరి అవ్వాల్సిన అసలు అవసరమే లేదు. కొంతమంది ఆలోచిస్తారు, అరే దీనికి ఎవరికి చెప్పాలి, ఎట్లా మనం లైక్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని ఆలోచిస్తారు. బట్ వరి అవ్వడం అసలు అవసరం లేదు. వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దిస్ హ్యాపెన్స్, నార్మల్లీ హ్యాపెన్స్. స్పెషల్లీ ఐ హ్యావ్ సీన్ ద మిడిల్ ఏజ్డ్ పీపుల్కి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటుంది. ఓకే, అండ్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత లైక్ 40+, 50+కు వచ్చేసిన తర్వాత ఈ టైప్ ప్రాబ్లమ్స్ కామన్గా వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈవెన్ తక్కువ ఏజ్లో
ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది యంగ్ ఏజ్లో, ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ ఇంకో కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా దానివల్ల వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఒక్కోసారి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన సెకండ్ టైం చేయడానికి వాళ్ళకి కుదరదు. సో డోంట్ వరీ, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ నార్మల్లీ కమ్స్ ఇన్ ద లైఫ్. ఇది అన్ని ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి. అండ్ యూ షుడ్ థింక్ వెదర్ యు ఆర్ గెటింగ్ మార్నింగ్ ఎరెక్షన్ ఆర్ నాట్. మార్నింగ్ ఎరెక్షన్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇన్ కేస్ మార్నింగ్ ఎరెక్షన్ మీకు రావట్లేదంటే యూ మస్ట్ కాంటాక్ట్ ఎ డాక్టర్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ, సపోజ్ మీరు బాగా మాస్టర్బేషన్ చేస్తున్నారు, మాస్టర్బేషన్ మీరు బాగా చేశారు అండ్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీకు అంగం సరిగా గట్టిపడట్లేదు అండ్ తర్వాత ఏమవుతుందంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే యూ మస్ట్ యూజ్ సమ్ సెట్ ఆఫ్ సపోర్టివ్ మెడిసిన్స్. ఓకే, then only you will get cure. Okay, so these are the problems normally happens in the life. You don't have to worry at all. మీరు మెడిసిన్స్ వాడితే మెడిసిన్స్ ద్వారా అన్ని బాగా అవుతాయి అండ్ మీరు వరీ అవ్వడం అసలు అవసరం లేదు. ఫీల్ ఫ్రీ టు టాక్ టు మీ. యూ కెన్ మెసేజ్ మీ అండ్ ఇఫ్ ఐఎమ్ ఫ్రీ దట్ టైమ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఫ్రీ ఐ విల్ డెఫినెట్లీ మెసేజ్ యూ దట్ యూ కెన్ టాక్ టు మీ ఆన్ సో టైమ్. ఓకే, సో అప్పుడు మీరు నాతో మాట్లాడచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్ ప్లీజ్ మెన్షన్, అక్కడ మీరు మెసేజ్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు మెన్షన్ చేయండి ఐ వాంట్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఫ్రమ్ యూ. దెన్ అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బి గివెన్ ఎ పర్టికులర్ టైమ్. సో దాట్ విల్ బి ఫిక్స్డ్ ఫర్ యూ. మీన్స్ ఇట్ మే బి హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour. That time I will block and I will give it to you only. So preference will be given. Otherwise what happens, suppose there is a small clarification from your end, appudu emotundante I will give you a particular time, we can talk for 1 to 2 minutes and I will clarify your doubts. Thank you so much. If you have any queries, you can call me and come to my clinic and you will definitely get the solution in my clinic. I hope so. Thank you.